శ్రీరాముడి అరణ్యవాసం గురించి తెలిసిన రోజు తన ముగ్గురి తమ్ముళ్లలో ఇద్దరు చాలా గట్టిగా చితికిపోయారు. కానీ వాళ్ళ రియాక్షన్స్ లో కాస్త తేడా ఉంది. ఎవరు రైట్ అంటూ వాళ్ళని జడ్జ్ చేయకుండా ప్రపంచంలో ఉండే పర్స్పెక్టివ్స్ ని అర్థం చేసుకుని చివరిలో అడిగే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. లక్ష్మణుడికి రక్తం మరిగిపోయింది. పిడికిలి గట్టిగా బిగించాడు. రాముడి విషయంలో జరిగింది అన్యాయం అంటూ దాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఈ అన్యాయాన్ని నేను సహించలేను. అవసరమైతే అందరితో యుద్ధం చేస్తాను. ఏది ఏమైనా సరే నిన్ను రాజసింహాసనంపై కూర్చోపెడతానన్నా అని రాముడి ఆదేశం కోసం ఎదురు చూశాడు. లక్ష్మణుడి కోపం పొంగిన సముద్రపు అలలాంటిది. న్యాయం కోసం వెనక్కి తగ్గకుండా పోరాడటానికి సిద్ధమన్నట్టు ప్రవర్తించాడు. ఇక భరతుడు రాముడి అరణ్యవాసం సంగతి విన్న వెంటనే నేలపై కుప్పకూలిపోయాడు. బాధతో కన్నీళ్లు కార్చాడు. నా అన్న లేని రాజ్యం నాకు అవసరం లేదు. ఆయన్ని బాధ పెడితే వచ్చే సింహాసనంపై నేను కూర్చోలేను అని అన్నాడు. లక్ష్మణుడి ప్రేమ ఆగ్రహంగా మారి బయటకొచ్చింది. భరతుడి ప్రేమ బాధ రూపంలో బయటకొచ్చింది. ఇద్దరూ శ్రీరాముణ్ణి తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించారు. ఇద్దరూ వారి సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ కొంచెం వ్యత్యాసం చూపించారు. ఇప్పుడు ఇదే విధంగా మీకు బాగా దగ్గరైన వాళ్లకు ఏదైనా అన్యాయం జరిగితే మీరెలా స్పందిస్తారు? నిలబడి పోరాడాలనుకుంటారా లేదా మౌనంగా అన్నిటినీ వదిలేయాలనుకుంటారా? కామెంట్స్ లో చెప్పండి.